టెర్రరిస్టులు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆర్టీఎఫ్ అంటారు, రెసిస్టెన్స్ ఫ్రంట్, ది టిఆర్ఎఫ్ అంట. టి అంటే ది ఆర్ రెసిస్టెన్స్, ఎఫ్ అంటే ఫ్రంట్. టిఆర్ఎఫ్ అనేది లష్కర్ ఈ తైబా, ద ఆర్మీ ఆఫ్ ద ప్యూర్, దానికి తెలుగులో అర్థం, అటు ఇంగ్లీష్లో అర్థం. లష్కర్ ఈ తోయిబా అంటే ఎల్ఈటి, ఒక ఉగ్రవాద సంస్థ. ముంబై 26/11 అటాక్స్ కారణభూతమైన ఎల్ఈటి యొక్క దాంట్లోంచి పుట్టుకొచ్చిందే టిఆర్ఎఫ్ అనమాట, ద రెసిస్టెన్స్ ఫ్రంట్. వాళ్లే ఈ పెహల్గాం దాడికి పాల్పడింది ఈ టెర్రరిస్టులు. ఈ టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇచ్చింది ఎక్కడ? పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. మీరు అడిగారు నన్ను, ఎందుకు, ఏం చూసుకొని పాకిస్తాన్ ఇలా ప్రవర్తిస్తుంది? దాని దగ్గర డబ్బు ఉందా? లేదు. దాని దగ్గర సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉందా? లేదు. దాని దగ్గర లేకపోతే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏమైనా టాప్లో ఉందా? లేదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారండి చంద్ర జనార్దన్ గారు. అంటే అర్థం ఏంటంటే మానవుని యొక్క అభివృద్ధికి సూచికలు 197 దేశాలు ఉంటే ప్రపంచంలో, 197 దేశాల్లో 141వ స్థానంలో ఉంది పాకిస్తాన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం. అంటే తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, చేయడానికి ఉద్యోగం లేదు. అలాంటి ఆ పేదరికము, ఆ నిరక్షరాస్యత, ఆ ఎనగాడితనము, ఆ మత ఛాందసవాదం మూలన టెర్రరిజము అది పుట్టినిల్లు అయిపోయింది.